వైసీపీ ప్రస్తుత ఉన్న పరిస్థితికి కారణం వైఎస్ జగన్తో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న ఒక అభిప్రాయం. 2019లో 151 స్థానాలతో అత్యంత ఘన విజయం సాధించిన పార్టీ 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావటాన్ని వైసీపీ కార్యకర్తలు అసలు జీర్ణించుకోవటం లేదు. అటు వైసీపీ నేతలకు కూడా ఈ ఓటమి ఇంకా మింగుడు పడటం లేదని చెప్పొచ్చు. 2010 నుంచి కష్టపడి 2019లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడిన మాటలు వైసీపీని బాగా ఇబ్బంది పెట్టాయి. దానికి తోడు పార్టీ నేతలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేసిందని చెప్పాలి. ఇంకా పార్టీ నేతలను జగన్కు దూరం చేయటం కూడా వైసీపీ పతనానికి కారణమనే అభిప్రాయాలు చాలామంది నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్కు పార్టీ కార్యకర్తలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ జగన్ను కార్యకర్తలకు పార్టీ నాయకులకు దూరం చేశారనే అభిప్రాయాలు అప్పట్లో చాలా వరకు వైసీపీ నేతల నుంచే వినిపించాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏం చేయాలన్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అప్పట్లో. ఇక వైసీపీ సోషల్ మీడియా కూడా విజయసాయిరెడ్డి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి లాక్కున్నారు. వైసీపీలో రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి పెత్తనమే ఎక్కువగా కనపడింది. దీంతో విజయసాయిరెడ్డి విసిగిపోయి జగన్కు దూరమయ్యారు. జగన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం అదే అనొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా విజయసాయిరెడ్డి వెల్లడించారు. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో వైఎస్ జగన్ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలకు రామకృష్ణారెడ్డిని దూరంగా ఉంచాలని జగన్ భావిస్తున్నారట. పార్టీ నేతలతో కూడా ఎటువంటి సమావేశాలు నిర్వహించొద్దని, పార్టీ నేతలతో కూడా టచ్లో ఉండొద్దని సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలో ఆయన సాక్షిలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా సాక్షికి పరిమితం కావాలని జగన్ చెప్పినట్లు సమాచారం. సాక్షిలో ఎడిటర్గా సజ్జల వైసీపీ అనుకూలంగా ఎన్నో కథనాలు రాసేవారు. పార్టీ ప్రజల్లోకి వెళ్ళటానికి ఇది బాగా ఉపయోగపడేది. ఇప్పుడు దానికి మాత్రమే ఆయన పరిమితం కావాలని, కొన్నేళ్ల పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటే మంచిది అని జగన్ సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. అలాగే తాడేపల్లి నివాసంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండకూడదు అని జగన్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. విజయసాయిరెడ్డి వ్యవహారంతో కంగుతున్న వైఎస్ జగన్ మరిన్ని ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెడుతున్నట్లుగా తెలుస్తోంది.